అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపైన హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు. మెదక్ సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కోవటులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కోవటుల వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. ఈ కోవట్టు సిస్టమ్ లేకపోతే సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచేది అన్నారు మైనంపల్లి హనుమంతరావు. పార్టీకి నష్టం కలిగించేవారు కాంగ్రెస్లో ఉండే బదులు నేరుగా బీఆర్ఎస్లోకి వెళ్లిపోతే కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఫైర్ అయ్యారు మైనంపల్లి. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి సిస్టమ్ను పాడు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రం సంగతి తనకు తెలియదు కానీ మెదక్ సిద్దిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవటులు ఉన్నట్లు చెప్పారు మైనంపల్లి హనుమంతరావు. మెదక్ సిద్దిపేట జిల్లాల్లో కొందరు ఉద్యోగులు సైతం హరీష్ రావుకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారని, తామిలా మాట్లాడడం ఆలస్యం, ఆ వెంటనే హరీష్కి ఇన్ఫర్మేషన్ వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే కాంగ్రెస్కి ప్రజలు పట్టం కడుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తారు మైనంపల్లి హనుమంతరావు. కన్ఫ్యూజ్ చేయకండి. మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ మీద దౌర్జన్యాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడని ఈ విధంగా మాట్లాడిందా? మరి ఇంకొకటి, ఇవన్నీ పక్కన పెడితే స్పెషల్లీ మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో ఇప్పటికి కూడా హరీష్ రావు మానిటర్ చేసుకుంటూ పోలీస్ మీద కానీ అధికారుల మీద మాత్రం టోటల్ అతనికే కమాండ్ ఉంది. ఇది చాలా బాధాకరం నేను చెప్పడానికి. ప్రతి నియోజకవర్గంలో మా పార్టీలో వండుకుంటూ వాళ్లకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కోవట్స్. ఈ కోవట్ సిస్టమ్ పోతే 100% మేము గెలిచి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎన్నిసార్లు చెప్పాను, మీకు కోవట్లు ఉండే బదులు ఆ పార్టీకి వెళ్ళిపోండి అని. వాళ్ళు పోరు, ఇక్కడుండి సిస్టమ్ను పాడు చేస్తూ ఉన్నారు. అంటే మరి రాష్ట్రం అంతా కూడా ఉండొచ్చు. నాకు ఎక్కువ అవగాహన సిద్దిపేట మెదక్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇవాళ స్టిల్ ఆన్ టుడే మాకు ఎన్నికల్లో కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. మేమేదన్నా మాట్లాడితే ఇక్కడ పక్కన పోయి మా వాళ్ళే ఫోన్లో ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అరే అన్న ఈ సంఘంను కలిసిండ్రు, ఇమీడియట్ వాళ్ళని క్యాచ్ చేసుకోండి అంటే రాత్రి 12 గంటలకు హరీష్ రావు రావడం, వాళ్ళని మేనేజ్ చేయడం. లేకపోతే ఇది 50,000తో గెలిచే కాన్స్టిట్యున్సీ ఇవాళ 11,000తో గెలిచినాం మొన్న. అయినా కూడా ప్రజలకు హ్యాట్స్ ఆఫ్. పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయక. రైట్. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారు, బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏం చర్చ జరిగినా వెంటనే బీఆర్ఎస్కి చేరుతోంది. ప్రధానంగా మెదక్ సిద్దిపేట ఈ 2 జిల్లాల్లో ఏమి డిస్కస్ చేసినా, ఎటువంటి అంతర్గత చర్చ జరిగినా కూడా నేరుగా హరీష్ రావుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కొంతమంది బీఆర్ఎస్ కోవట్లు కాంగ్రెస్లో ఉన్నారు అంటూ, దట్టు రాష్ట్రం మొత్తం కూడా ఉండొచ్చు కానీ తనకు మాత్రం సిద్దిపేట మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుసు, వాళ్ళని బయటికి పంపించాలని చెప్తున్నారు మైనంపల్లి హనుమంతరావు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి కామెంట్స్ పట్ల కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చర్చ జరుగుతుంది? మెదక్ సిద్దిపేట జిల్లాల విషయం మాట్లాడారు కానీ రాష్ట్రం మొత్తం కూడా ఉండొచ్చు బీఆర్ఎస్ కోవట్లు కాంగ్రెస్ పార్టీలో అనేది ఆయన చేసినటువంటి కామెంట్స్. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి కామెంట్స్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. యాక్చువల్లీ మైనంపల్లి హనుమంతరావు పదే కామెంట్ చేయడం అవి పార్టీలో అంతర్గత చర్చకు కారణమవుతున్నాయి అండ్ పెద్ద ఎత్తున అవన్నీ కూడా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారు అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అయితే ఇవన్నీ కూడా కేవలం జిల్లాకు పరిమితం అయ్యేటటువంటి కామెంట్స్ అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే రీసెంట్గా చూస్తూ ఉన్నాము, మెదక్ సిద్దిపేటలో పెద్ద ఎత్తున అటు మైనంపల్లి వర్సెస్ హరీష్ రావు పెద్ద ఎత్తున అక్కడ విభేదాలు జరుగుతున్నాయి, అంతర్గత గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మైనంపల్లి హనుమంతరావు నిన్న కొన్ని కీలక కామెంట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారని అండ్ స్టిల్ ఇంకా ఎవరైతే ప్రస్తుతం మెదక్ సిద్దిపేటలో అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంకా హరీష్ రావు కోసమే పనిచేస్తూ ఉన్నారని, ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా హరీష్ రావు చెప్పినటువంటి పనులే చేస్తున్నారు, వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. సేమ్ టైం
తమ సొంత కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రస్తుతం కొంతమంది కోవట్లు ఉన్నారని, ఇంటర్నల్గా పార్టీ మీటింగ్స్ ఏం జరిగినా వెంటనే ఆ మీటింగ్స్లో ఏం జరుగుతున్నాయో అవంతా కూడా తీసుకొని వెళ్ళి హరీష్ రావుకి చేరవేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక కమ్యూనిటీ కానివ్వండి, లేదంటే ఏదైనా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఇంటర్నల్గా కలిసి మేము చర్చిస్తే నేరుగా అది తీసుకొని వెళ్ళి హరీష్ రావుకి చెప్పడం, వెంటనే అర్ధరాత్రి ఏ సమయమైనా హరీష్ రావు వెళ్ళి వాళ్ళని కలిసో బెదిరించో బ్రతిమలాడో మళ్ళీ వాళ్ళని హరీష్ రావు వైపు తిప్పుకుంటున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలియనప్పటికీ మెదక్ సిద్దిపేటలో మాత్రం స్టిల్ ఇంకా హరీష్ రావు కోవట్లు ఉన్నారు, వాళ్ళంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అంటూ కూడా నిన్న మైనంపల్లి హనుమంతరావు సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. సేమ్ టైం మెదక్ సిద్దిపేట జిల్లాలో కొంతమంది కోవట్లు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ విధంగా పార్టీ సిస్టమ్ని దెబ్బతీయాలి, నేరుగా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అయ్యి బీఆర్ఎస్తోనే కలిసి పనిచేసుకోవాలి, హరీష్ రావు కోసమే పనిచేయాలి, కానీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కోవటిజం చేసి ప్రస్తుతం పార్టీ సిస్టమ్ని దెబ్బతీయొద్దంటూ కూడా చెప్పారు. అండ్ సేమ్ టైం మెదక్ అనేది దాదాపు 50,000 ఓట్లతో మెజారిటీతో గెలవాల్సినటువంటి సీటు, అలాంటిది కేవలం 11,000 మెజారిటీతోనే గెలిచాము. దానికి కారణం కూడా ఈ కోవట్లే. పార్టీ ఎటువంటి వ్యూహాలు రచించినా వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి హరీష్ రావుకి చేరవేయడంతో ఆపోజిషన్లో ఉన్నటువంటి హరీష్ రావు దాన్ని క్యాచ్ చేసుకొని ప్రస్తుతం కొత్త వ్యూహాలు రచిస్తున్నారు, దానివల్లనే ఈ విధంగా ఓడిపోతున్నారు. లేదంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, లేదంటే ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున గెలవాల్సి ఉండింది, పెద్ద మెజారిటీతో గెలవాల్సి ఉండింది. దాదాపు 100% సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబెట్టినటువంటి అభ్యర్థులు గెలవాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ కోవట్లు చేయడం వల్ల కేవలం 70%కే పరిమితమైంది. ఇంతమంది కోవట్లు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఇంకా స్టిల్ కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపిస్తున్నారు, ఒక సంతోషకరమైన విషయం. కానీ ప్రస్తుతం ఈ కోవట్లు అనే వాళ్ళు మాత్రం పక్కకి జరిగితే మంచిది అంటూ కూడా ప్రస్తుతం హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా అనేక జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ కూడా గతంలో మనం చూస్తే ఇదే గాంధీ భవన్లో ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇదే ప్లేస్ నుంచి మీడియాని అడ్రస్ చేస్తూ పార్టీలో కొంతమంది కోవట్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కలుపు మొక్కలు ఉన్నారు, ఇంత మంచి తులసి వనంలో గంజాయి మొక్కలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తొలిచి వేయాలి అంటూ కూడా పెక్కిలించి పడేయాలంటూ కూడా సంపత్ కుమార్ కామెంట్ చేశారు. సో చాలామంది సీనియర్ నేతలు కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ప్రస్తుతం పదే కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో దీనిపైన ఇప్పటికే పీసీసీకి అనేక కంప్లైంట్ వచ్చాయి. సో పీసీసీ కూడా దీనిపైన దృష్టి సారిస్తామని అయితే చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హేమ. మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి. కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారు, మెదక్ సిద్దిపేట జిల్లాలో కోవట్ల గురించి అయితే నాకు తెలుసు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు అనేది మైనంపల్లి హనుమంతరావు చేసిన కామెంట్స్. సో ఈ కామెంట్స్ పట్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ మాత్రం జరుగుతూ ఉంది.